సో గైస్ దారి పొడుగుతా మొత్తం వర్షం. ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత గోప్రో పెట్టుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసా. సో ఇక్కడ నుంచి అయితే నేను గోప్రో అయితే లోపల పెట్టేస్తున్నాను గైస్, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆల్రెడీ నేను వర్షంలో తడిపేసి ఒక గోప్రో చెడదొబ్బేసా. సో అందుకే టైంలో నేను వీడని నీడను నేనే ఈ సాంగ్ గుర్తొస్తుంది గైస్. ప్లెజెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఒక 2 days మంచిగా ఉందాం అనుకున్నా. దారిలో ఎక్కడైతే వీడియో అయితే చేయనివ్వలేదు. జస్ట్ ఇప్పుడే దారిలో ఒక పొదిలి రోడ్ అనమాట. సో ఇక్కడైతే ఫుడ్ తినడానికి అయితే ఆగాను. వర్షం పడితే ఎల్లో లైట్స్ రోడ్డు మీద కనిపించట్లేదు. అసలు రోడ్డే ఫుల్గా బ్లాక్ అయిపోయినట్టు అంత కష్టంగా ఉంది రైడ్ చేయడం. చాలా కష్టం గాయస్. సో ఇందాక చేస్తుంటే పోలీసులు అయితే వచ్చారనమాట. ఇక్కడ 144 సెక్షన్ అయితే ఉంది. బండి తీసుకొని హైవే ఎక్కి గోప్రోతో ఎన్ని డేస్ అయింది గాయస్. లిటరల్గా ఒక 3 months అయింది యాక్సిడెంట్ అయినాక. సో గుడ్ ఈవినింగ్ అందరికి, ఎలా ఉన్నారు? వీడియో చేసి అయితే దగ్గర 10 రోజులు అవుతుంది గాయస్. 10 రోజులు లిటరల్గా చాలా బిజీగా ఉన్న ప్రిపరేషన్స్లో. మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ అండ్ స్పెషల్ రైడ్ అయితే ప్లాన్ చేసా. అండ్ అది వచ్చేసి ఒక సస్పెన్స్గానే ఉంచుదాం. అండ్ ఈసారి వచ్చేసి మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేద్దాం అనమాట. దగ్గర ఒక 30 days రైడ్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ రైడ్ ఏంటి అని చెప్పేసి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కొంతమందికి అయితే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. టీటీఎస్ శివ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి దూరణంలో ఈరోజు నైట్ అయితే స్టే చేసి రేపు శివుడి దర్శనం అయితే ఉంది. డైరెక్ట్గా శివుడిని తాకే ఛాన్స్ అయితే వచ్చింది. సో దగ్గరికి వెళ్ళి శివుని అయితే తాగేసి మన రైడ్కి కావాల్సిన బ్లెస్సింగ్స్ అండ్ మన ఛానల్ పికప్ అవ్వాలని చెప్పేసి దగ్గర ఉన్న నంది చెవులు అయితే చెప్పొస్తా. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ టైం అయితే 6:30 PM అవుతుంది ఇక్కడ. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైం అయితే వచ్చింది. సో మా డాడీ నా సూర్యుడివి నా చంద్రుడివి నా జాగ్రత్త వచ్చిందాక. ఓకే మా రామా. సో మా మమ్మీ అందరూ కలిసి ఉండిద్ది. సో మా మమ్మీ కూడా జాగ్రత్త మా, టైంకి టాబ్లెట్లు వేసుకో. 2 days ఇట్లా మళ్ళీ వస్తా వెంటనే. సరే అమ్మ, జాగ్రత్త పోయిరా. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే నేను చెన్నైలో ఉంటున్నా. చెన్నై నుంచి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి వదిలిపెట్టేసి నేను బయటకు వెళ్తుంది లేదు. మా మమ్మీని చూసుకుంటూ మా సిస్టర్తో ఇంట్లోనే ఉంటున్నా. అండ్ వీడియో కూడా అయితే నాకు చిన్న కాన్సెప్ట్లు కూడా ఇంట్లో అయితే చేస్తున్నా. సో వీడియో ఇంట్రో అయితే లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఇదంతా చెప్పుకుందాం. సో రైట్ నౌ అయితే మనం అయితే వ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. సో మొత్తాన్ని మనం అయితే ఇప్పుడు శ్రీశైలం అయితే చదువుతాం. జాగ్రత్త, బాయ్. గోప్రో తీసుకున్నాక రైడ్కి బయలుదేరదామని చెప్పేసి చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేసిన. సో నా దగ్గర బడ్జెట్ అయితే అడ్జస్ట్ అవ్వక గోప్రో అయితే తీసుకోలేకపోయాం. మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే నేను గోప్రో అయితే తీసుకొచ్చాను సెకండ్ హ్యాండ్లో, GoPro 9. సో దానివల్ల ఈరోజు మళ్ళీ నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే షూట్ చేయగలుగుతున్నా. అండ్ ఈసారి నెక్స్ట్ రైడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది గైస్. సీరియస్లీ నేను లదాఖ్కి 3rd time వెళ్తున్నా. సో అందుకని చెప్పేసి డెఫినెట్గా అయితే మీకు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తా. ఇది దగ్గరగా 1 month పైన అయితే ఉంటుంది ఈ రైడ్ మొత్తం. ఈరోజు డే టైమే బయలుదేరదాం అనుకున్నా, కానీ అసలు మొత్తం ఒకటే వర్షం. సో వెయిట్ చేసి టైం అలానే 7:30 అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వకపోతే ఇంకా లేట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ 6 o'clock శ్రీశైలం దర్శనం ఉందని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా వర్షం ఉన్నా సరే తగ్గినాక కొంచెం లైట్గా ఉన్నప్పుడే బయలుదేరిపోయాను. అండ్ రైడ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను. Insta360 తీసుకున్నా, గేర్స్ తీసుకున్నా, అండ్ షూస్ కానీ ప్రతి ఒక్కటి. మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కటి అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి ఈసారి డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ అన్ని కొత్తవి అయితే తీసుకున్నా. దగ్గర ఇదే ఒక 70-80 వేలు అయితే నాకు ఈ రైడ్కి ఓన్లీ ఎక్విప్మెంట్ మాత్రమే, థింగ్స్ కావాల్సిన యాక్సెసరీస్ కానీ ఇవే నాకు ఒక 70 నుంచి 80 వేల దాకా అయితే ఖర్చు అయిపోయింది.
శ్రీశైలం వచ్చేసి నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నా. నిజంగా చెప్పాలంటే భూమి మీద ప్రతి ఒక్క టెంపుల్కి అయితే వెళ్ళాను, కానీ నేను శ్రీశైలం ఇప్పటి వరకు నా 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నేను ఒక్కసారి కూడా నేను శ్రీశైలం అయితే వెళ్ళలేదు. ఎందుకని నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు నేను ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా సరే నువ్వు ఫస్ట్ శ్రీశైలం విజిట్ అవ్వాలని చెప్పేవాళ్ళు. లైక్ ఆస్ట్రాలజీ చూపించినా కానీ, జాతకాలు చూపించినా కానీ శ్రీశైలం అంటారు. అందుకని చెప్పేసి ఒక్కసారి నేను శ్రీశైలం వెళ్దాం అనుకున్నా. 2011లో ఆల్రెడీ వెళ్ళాను, అప్పుడు నాకు దర్శనం దొరకలేదు. సో నేను జస్ట్ డ్యామ్ అవన్నీ చూసి నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను. ఈసారి ఎలా అయినా సరే స్పర్శ దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో దేవుణ్ణి చూసి స్పర్శ దర్శనం అంటే దేవుణ్ణి తాగుతారు అనమాట. సో శివలింగాన్ని తాగుతారు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు బయలుదేరాను అనమాట. రైడ్కి ముందు ఒక గుడ్ వైబ్స్ అయితే, పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి నమ్మకం అయితే ఉంటుంది. హిందూస్ అయితే టెంపుల్ అని, క్రిస్టియన్స్ అయితే చర్చ్ అని, ముస్లిమ్స్ అయితే దర్గా అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చే ప్లేస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను చాలామంది రికమెండ్ చేస్తున్నారని. సో గైస్, మనం అయితే అద్దంక దగ్గర రేణింగవరం అయితే వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 70 to 80 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చాం. సో ఇక్కడ నుంచి అయితే నేను గోపురం అయితే లోపల పెట్టేస్తున్నాను గైస్, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆల్రెడీ నేను వర్షంలో తడిపేసి ఒక గోపురం చెడతో. సో అందుకని చెప్పేసి ఈసారి జాగ్రత్తగా ఇక్కడ అండర్ గ్రౌండ్ ఒకటి ఉంది. సో బ్రిడ్జ్ క్రాస్ అయ్యే సైడ్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడే నేనైతే ఆపేసి, సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయితే గోపురం అయితే లోపల పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే నేను నార్మల్గా అయితే వెళ్తాను. ఎక్కడైతే వర్షం తగ్గుతుందో అక్కడైతే మళ్ళీ గోపురం అయితే తీసి యూజ్ చేస్తాను గైస్. అంతవరకు ఫోన్లో బ్లాగ్ అయితే చేస్తాను ఆపిన దగ్గర ఎక్కడైనా. సో గైస్, దారి పొడుగుతా మొత్తం వర్షం. ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత గోప్రో పెట్టుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసా. అది శ్రీశైలం వెళ్దాం ఈరోజు ఇన్స్టా 360 తీసుకొచ్చాం. సో కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఒక 2 days మంచిగా ఉందాం అనుకున్నా. దారిలో ఎక్కడైతే వీడియో అయితే చేయనివ్వలేదు. జస్ట్ ఇప్పుడే దారిలో ఒక పొదిలి రోడ్ అనమాట. సో ఇక్కడైతే ఫుడ్ తినడానికి అయితే ఆగాను. సో ఇందాక చేస్తుంటే పోలీసులు అయితే వచ్చారనమాట. ఇక్కడ 144 సెక్షన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని, సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసి ఉంది. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని సో వ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే మాట్లాడుతుంది. సో ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నా. చూడ్డానికి చిన్న ప్లేస్లో ఉన్నా సరే మనం ఎప్పుడూ అనుకున్నదే ఎక్సలెంట్ ఫుడ్. అసలు ఎక్సలెంట్గా అయితే ఉండింది ఫుడ్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ చిన్న రెస్టారెంట్స్లోనే ఫుడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనమైతే లేట్ లేకుండా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఎందుకంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ కాల్ చేశాడు, ఫుడ్ తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ తింటున్నాను అని చెప్పాను. సో తను కాల్ చేద్దాం అనుకున్నాడంట, బట్ కొంచెం ఏదో వర్క్ టెన్షన్లో సో అలా అయిపోయింది. సో నేనైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకొక 1.5 hour 2 hours జర్నీ అయితే ఉంది. సో ఎంత త్వరగా అయితే లాగేసేద్దామో అంత త్వరగా లాగేసేద్దాం, ఎందుకంటే వర్షం పడుతుంది బాయ్స్. సో ఇది హైవే కూడా కాదు, సో చిన్న పల్లెటూర్లు కాబట్టి సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, చూసుకుంటూ నిదానంగా అయితే వెళ్దాం. డిన్నర్ అయితే అయిపోయింది గాయ్స్. సో ఇక్కడ తిన్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్నా కానీ ఇది బెస్ట్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది. బైక్ దానికి కదులుతున్నాడు. సో ఇప్పుడే వర్షం అయితే తగ్గిపోయింది. సో అందుకని చెప్పేసి కెమెరా అయితే వ్యూ మీకు చూపిద్దామని చెప్పేసి గోప్రో అయితే సెట్ చేశాను. సో మనమైతే లేట్ లేకుండా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. వర్షం పడి ఈ బ్లాక్ రోడ్స్ అయితే ఎల్లో లైట్స్కి కనిపించట్లేదు. నేను వైట్ లైట్స్ వేస్తేనేమో అవి పైన ఎక్కడో కనిపిస్తున్నాయి. సో అవి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేది ఉంది బిఫోర్ గోయింగ్ టు ద రైడ్. అస్సలు గూగుల్ అయితే నాతో ఆడేసుకుంటుంది. ఇందాక నుండి ఇక్కడిక్కడే తిప్పుతుంది అనమాట. సో నేను బ్రిడ్జ్ ఎక్కాల్సింది కిందకి దిగాను, ఫ్లైఓవర్ ఎక్కకుండా. సో దానివల్ల మళ్ళీ యూటర్న్ తీసుకొని అయితే వెళ్తున్నాను. రోడ్స్ అయితే క్లియర్గా కనిపించట్లేదు గైస్. వర్షం పడినప్పుడు బ్లాక్ అంతా రోడ్ అంతా కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలో ఎల్లో లైట్స్ అనేవి నాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు. బైక్లో అయితే చేయించాల్సినవి చాలా ఉన్నాయి గైస్. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చాలి, అండ్ సర్వీస్ చేయించాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అది కాకుండా బ్రేక్ దగ్గర ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, అదొకటి అయితే బ్రేక్ అయిపోయింది, బెండ్ వచ్చింది, అదొకటి కొత్తదే వేయించాలి. అండ్ ఫ్రంట్ డిస్క్ లివర్ మార్చాలి. సో ఇంకా చాలా ఉన్నాయి. మనం రైడ్కి వెళ్ళే 1 day ముందు 2 days ముందు అయితే మనం కంప్లీట్గా అయితే బైక్ అయితే సర్వీస్ అయితే చేపిద్దాం గైస్. సో గైస్, పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం. పెట్రోల్ అయితే డెడ్ అయిపోయింది. $516 4
ఒంగోలు, శ్రీశైలం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ వెళ్తాం. నా స్కానర్ లేదా? గైస్ నైట్ రైడ్ చేయకూడదు అనుకుంటా, బట్ నైట్ రైడే అవుతుంది. ఇప్పుడనే కాదు, నేపాల్ రైడ్ అయినా, లేకపోతే 2 times నేపాల్ వెళ్ళినప్పుడు నైట్ రైడ్ అయింది, లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా నైట్ టైమ్స్ అయితే రైడ్ చేశాను. సో ఏంటో మరి ఎప్పుడు చూసినా సరే నాకు నైట్ రైడే వస్తుంది, కానీ నాకు అర్థం కావట్లేదు. బట్ డే టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది, అంతే క్లియర్గా కనిపిస్తుంది. చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట డే టైం రైడ్లో. గాయస్ ఇక్కడైతే చుట్టూ చీకటిగా ఉంది, ఎవ్వరూ లేరు గాయస్ ఇక్కడ. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు దెయ్యాలు కూడా గుర్తు వస్తుంది నాకు ఫస్ట్ టైం. సాంగ్స్ కూడా వస్తున్నాయి అనమాట. నేను వీడని నీడను నేనే, ఇలా ఈ సాంగ్స్ అన్నీ వస్తున్నాయి. నాకైతే నేపాల్ దేవి మళ్ళీ నా వెనక వచ్చిందేమోనని చెప్పి కొంచెం లిటరల్గా భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 10 kilometers నుంచి ఒక అడవిలో ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఒక ఫారెస్ట్ అనమాట ఇది, పొదిల దగ్గర. సో ఈ ఏరియాలో ఒక్క మనిషి కనిపించలేదు గైస్. వచ్చినంత దూరం సింగిల్గా వస్తానే ఉన్నాను దూరంగా. ఒక్క బైక్ కూడా నాకు ఆపోజిట్లో రాలేదు. వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒక్క బైక్ కూడా రావట్లేదు. చాలా అంటే చాలా భయంగా ఉంది లిటరల్గా ఈ ఏరియాలో నాకైతే. ఇలాంటి టైంలోనే మనం ఎవరు బైక్ ఆపినా సరే ఆపకూడదు అనమాట. ఎందుకంటే మేబీ వాళ్ళు పిక్ పాకెటర్స్ అయి ఉండొచ్చు, రాబరీ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఎందుకంటే మన సేఫ్ సైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నైట్ రైడ్స్ చేసేటప్పుడు. సో ప్రతి ఒక్కరికి నేను ఇది ఒక్కటే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి నైట్ రైడ్స్ చేసేటప్పుడు. అదొక్కటి మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు లిఫ్ట్ అడిగినా సరే బైక్ అయితే అస్సలు ఆపకూడదు. మన పని మీద మనం వెళ్తూనే ఉండాలి. ఇలాంటి టైంలో అస్సలు రిస్క్. దగ్గరగా 250 kilometers అయితే డ్రైవ్ చేసి ఫైనల్గా మనకైతే శ్రీశైలం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం గాయ్స్. అండ్ శ్రీశైలం ఎంట్రన్స్ ఇది. సో ఇప్పుడైతే మనం దోర్నాల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి దగ్గరగా ఒక 50 to 60 kilometers అయితే ఉంటుంది. మనమైతే ఒక మంచి స్నాప్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఈరోజు నైట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తాం గాయ్స్. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాక రేపు మార్నింగ్ అయితే మేము కార్లో అయితే లేదా బైక్, వర్షం పడకపోతేనేమో బైక్లో వెళ్తాం, వర్షం పడితేనేమో కార్లో వెళ్తాం. సో రేపు మార్నింగ్ 6కి అయితే మేము శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని అండ్ శ్రీశైలం మొత్తం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. సో నెక్స్ట్ మన లదాఖ్ రైడ్లో మొత్తం ఎక్సలెంట్ వీడియోస్ అండ్ ఎక్సలెంట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నేనైతే ఇక్కడతో ఈ వీడియోకి అయితే గుడ్ బై చెప్పేస్తున్నా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.